ప్రేమ స్వరూపులారా, కనుక భారతదేశం నందు సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. We should not give any scope for laziness. సోమరుడైనటువంటి మానవుడు తినడానికి కూడా అధికారం లేదు. The one who is lazy has no right to పని చెయ్యాలి చెయ్యాలి, కర్తవ్యం కర్తవ్యం కర్తవ్యం. He has to do his responsibility. కర్మణ్యేవ అధికారస్య, కర్మాధికారం ఉంటుండాది నీకు. You have got the right on action. కర్మానుబంధీని మనుష్యలోకి. The humanity is bound by action. కనుక మనం కర్మలను ఆచరించాలి. So we should perform our ఎట్టి duty. కర్మలను ఆచరించాలి. What sort of actions? ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా చేయాలనేటువంటి ఒక విచారణ శక్తిని చేసి తదుపరి కర్మలో ప్రవేశించాలి. We should exercise our discriminating faculty when, what, how. కానీ and దైవత్వాన్ని ఈనాడు ఎవరు కూడా నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. No one is not understanding the గొప్ప divinity. తెలివితేటలు గలవాడిగా విశ్వసిస్తున్నాడే కానీ He thinks he is highly ఆ intelligent. తెలివితేటలు ఎంత వ్యర్థమైనటువంటివో మీరే గుర్తించుకోవచ్చును. You can realize what wasteful intelligence you have. భగవంతుడు ఏమైనా చేయగలడు. God can do anything. దీనికి ఎట్టి సందేహము లేదు. There is no doubt whatsoever. దీపములకు ప్రకాశం ఇచ్చిందేది భగవంతుడే. It's God that has given this effulgence to the దాన్ని light. ఆర్పడానికి గాలికి శక్తి ఇచ్చేటువంటిది భగవంతుడే. He has given the power to the wind to blow గాలికి off ఆర్పే the- శక్తి ఉంది, దీపం వెలిగే శక్తి ఉంటుండాలి. The light has got the power to illumine. కానీ గాలిలో దీపం పెట్టి ఓ దేవుడా దీనిని ఆరిపోకుండా చూసుకోమంటే ఇది ఎంత వ్యక్తమైనటువంటిది, ఎంత అవ్యక్తమైనటువంటిది. Keeping the lamp in the wind, you cannot expect not to be blown off. ఇది నిజముగా తెలివి కలిగినటువంటి వాడి యొక్క ప్రశ్న కాదు ఇవి. This is not a question expected from an intelligent one. గాలి చేత దీపమును ఆర్పి చేసినప్పుడు దైవం యొక్క శక్తి ఎక్కించి పడుతుంది. It is only the wind with its power that will blow off this lamp. కనుక దైవం యొక్క శక్తిని ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకోవాలి. We have to safeguard the divine power in a proper way. ఒకానొక వ్యక్తి ప్రశ్నించాడు, An individual asked the question, స్వామి Swami, మీరు ఏనాడో you at one time, జలమును పెట్రోల్ గా మార్చారట. you converted water into petrol. కనుక ఈనాడు భారతదేశంలో పెట్రోల్ కు అయితే చాలా పెరిగిపోయింది. Today the prices of petrol have gone up today. ఈ పెట్రోల్ కై అనేక కోట్లు వ్యర్థం చేస్తున్నారు గవర్నమెంట్. The government is wasting crores and crores for petrol. మన భారతదేశం లోపల బొంబాయి, మెడ్రాస్ ఇత్యాది ప్రాంతములందు కావలసినంత పెద్ద సముద్రం ఉంటుండాది. In Bombay and Madras, the sea there. ఈ సముద్రాన్నంతా పెట్రోల్ గా ఎందుకు మీరు మార్చకూడదు అన్నారు. Why don't you change the sea into petrol? చాలా మంచిదే నాయనా, It's very good. నువ్వు చాలా తెలివితేటలు గలవాడే, You are very intelligent one. కానీ నీ తెలివితేటలు సరి అయిన పని చేయటం లేదన్నాను. But your intelligence is not working properly. ఏమిటి జగత్తుకు ఉపకారం చేసేటువంటి ప్రశ్నే కదా ఇది. దీన్ని నా తెలివితేట ఏ దోషం ఏర్పడింది. What? I have put this question to help this society. మంచిదే, మెడ్రాసు బొంబాయి అంతా కూడా సముద్రాన్నంతా పెట్రోల్ గా మార్చవచ్చు. It's good. The sea there in Madras and Bombay could be converted into కానీ petrol. నీ బోటి తెలివి తక్కువ వాడు ఆ సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తూ సిగరెట్ అంటించుకొని ఒక ఆ పులం దాంట్లో వేస్తే ఈ యొక్క సముద్రము ఈ దేశం ఏమైపోతుంది. If a foolish fellow like you, if you place the matchstick there in that sea which is converted to petrol, what will happen to this humanity? నాట్ ఓన్లీ హ్యూమానిటీ, కంట్రీ. What will happen to the country? కనుక ప్రపంచం ఏం గతి వస్తుంది. What will happen in the world? ఈ యొక్క శ్రేయస్సును నీవేమాత్రమైనా యోచించావా? Are you thinking of this welfare? దేశ క్షేమాన్ని ఏమైనా నీవు దృష్టిలో పెట్టుకున్నావా? Are you keeping in view the welfare? అల్పమైనటువంటి భావంలో పెట్రోల్ అంతా సముద్రాన్ని పెట్రోల్ గా మార్చండి అంటున్నావు. ఇది తెలివి తక్కువ యొక్క ప్రశ్న అన్నాను. With a mean mind, you wanted sea to be converted into petrol. ఇలాంటి తెలివితేటలు ఉండినటువంటి వాడు లోకంలో దండిగా ఉన్నారు. There are lots and lots of foolish people there with that sort of ఈ intelligence. తెలివితేటలు ఉండినటువంటి వారు గొప్పవారుగా విశ్వసిస్తున్నారు. People with that sort of intelligence consider themselves ఇలాంటి వారే high. భగవంతుని విమర్శించడానికి ముందుకు వచ్చేటువంటి వారు. Only such people come forward to criticize God. భగవంతుని విమర్శించేటువంటి అధికారం ఎవ్వనికి లేదు. No one has authority to criticize God. భగవంతుని సంకల్పం చేత ఏమైనా చేయగలడు. God can do anything through His will. స్వార్థము లేక చేసినటువంటి పనులన్నీ కూడా పరార్థములే. God is selfless, therefore they are spiritual.